వెల్కమ్ టు ONTV న్యూస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రంగనాథ స్వామి 4వ రోజు హనుమంత వాహనంపై భక్తాదులకు దర్శనమిస్తున్నారు. శ్రీ స్వామి త్రేతాయుగంలో రాముడే శ్రీరంగనాథ స్వామి వారు. ఆ స్వామిని సేవించిన కొరకై శ్రీ హనుమంతుల వారు స్వామివారి ఎదురుగా భక్తాగ్రేషుడై నించొని ఉన్నాడు. సీతను అపహరించక వెళ్ళినటువంటి రావణాసురుడు సంహరించుటకు సహకరించినటువంటి గొప్ప సహాయకర్త శ్రీ హనుమంతుల వారు. అలాంటి శ్రీ హనుమంత స్వామి వారి యొక్క వాహనం ఇతర గ్రామంలో హనుమంత వాహనం అంటే కేవలం స్వామివారి ఊరేగింపు మాత్రమే ఉంటుంది. కానీ ప్రత్యేకించి పెరవలిలో మాత్రం లంకా దహనానికి సంబంధించినటువంటి వైభవోపేతమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే, గట్టిదైన దారానికి హనుమంతుడిని కట్టి ఆ దారం గుండా వెళ్ళిన హనుమంతుడు లంకా దహనం చేస్తున్నట్టు స్వామివారిని చేసి ఆ హనుమంతుల ద్వారా లంకా దహనం చేయి ఆనవాయితీ ఉంది. ఇక స్వామివారు నేరుగా వెళ్ళి వస్తే అత్యంత సుర సంపదలతో కూడినటువంటి పంట కలుగుతుందని, తారుమారుగా వెళ్ళొస్తే ఆ సంవత్సరం పంట అంతే అని చెప్పేటటువంటి గొప్ప పండుగ ఈ లంకా దహన పండుగ. అలాంటి లంకా దహనోత్సవాన్ని పెరవలిలో వెలిసినటువంటి సాక్షాత్ రామచంద్రులు అయినటువంటి రంగనాథుడు హనుమంతునిపై కార్యక్రమాన్ని విజయంగా జరుపుకుంటున్నారు. సీతాదేవి సుందరమైన కాండ కనుక దాని సుందరాకాండ అని పేరు వచ్చిందంటారు. సుందరాకాండలో లంకాదహనం అనేది ఒక ప్రముఖ ఘట్టం. ఎందుకు లంకను దహనం చేశాడు అంటే, రామబంటుగా వచ్చినటువంటి హనుమంతుడు మొదటగా సీతాదేవి యొక్క ఆచూకి కనుక్కోవడం కోసమే ప్రయత్నం చేశాడు. లంక మొత్తం వెతికాడు, ఎక్కడ కూడా కనిపించలేదు. లంకలో ప్రతి ఒక్క భవనాన్ని పరిశీలించాడు, ఎక్కడ ఆమె జాడ కనిపించలేదు. సుందరమైనటువంటి మండోదరిని చూశాడు, సీతమ్మని భ్రమపడ్డాడు. కానీ ఇంత ప్రశాంతంగా నిద్రపోతుందా కాబట్టి సీతాదేవి కాదనుకున్నాడు. అలా వెతుకుతూ ఉండి చివరకు అశోకవనంలోకి వెళ్ళగా ఆ శింసుపా వృక్షం కింద ఉన్నటువంటి ఆమెను చూశాడు. జడలు విరబోసుకొని కేవలం ప్రాణాల కోసం మాత్రమే బ్రతుకుతున్నట్టుగా ఉందావిడ. ముఖంలో మాత్రం కళ ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు ఆ చెట్టు మీద కూర్చొని ఈమె సీతయ్య ఉండవచ్చు అనుకున్నాడు. అనుకొని ముందుగా రామనామాన్ని జపించాడు. అప్పుడు ఆమెకు అనుమానం వచ్చింది సీతాదేవికి, ఇది రాక్షస మాయేమో అనుకుంది పాపం. అనుకొని పైకి పరికించి చూస్తే ఓ చిన్న కోతి కనపడింది. అప్పుడు ఆమెకు నమ్మకం కలగలేదు. రాక్షసులు మాయలు చేస్తారు, ఎన్నో రకాలుగా మాయలు చేస్తారేమో అనుకుని భ్రమపడింది. తిరిగి రాముడి యొక్క వృత్తాంతమంతా కూడా వివరించాడు. అప్పుడు ఆమెకు నమ్మకం కలిగింది. ఆమె ముందు కుప్పించి దూకి నమస్కారం చేశాడు. ఆమె నమ్మలే. అమ్మా, నేను రామబంటునమ్మా, నా పేరు హనుమంతుడు, నేను అంజనీపుత్రుడిని చెప్పాడు. నమ్మలే. అమ్మా, నీకు నమ్మకం కలగాలంటే ఇదిగోనని తన రొండిలో ఉన్నటువంటి రాముడి యొక్క అంగుళీయకాన్ని ఇచ్చాడు. అది చూసేటప్పటికీ ఆమెకు ప్రజలకు, రైతులకు నిత్యం అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్తును అందించడంలో లైన్మెన్ పాత్ర చాలా కీలకమని పీలేరు డివిజన్ ఏపీ SPDCL ఎలక్ట్రికల్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని అంతర్జాతీయ లైన్మెన్ దినోత్సవం సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తించుకుంటూ ట్రాన్స్కో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 5 మంది లైన్మెన్లకు సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, జరగబోయే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని వాటిని నివారించడానికి తగు చర్యలు తీసుకుని మరమ్మతులు చేపట్టాలని ఆయన తెలిపారు. డైరెక్ట్గా డీసీ లిస్ట్ ఆపరేట్ చేసి సప్లై కట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీడింగ్ తీయడం. నాన్ స్లాబ్ రీడింగ్స్ 1వ తేదీ నుంచి మనం 4వ తేదీ వరకు తీస్తాను. ఆ 4 రోజులు మనకు రీడింగ్ తీసేటటువంటి పరిస్థితి ఉండదు. మనం వెళ్ళి కన్జ్యూమర్కి వెళ్ళి రీడింగ్ తీయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఏంటంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన టైంని మనం సిస్టమ్ ఇంప్రూవ్మెంట్కి, నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్కి, మెయింటెనెన్స్ ఆఫ్ ద లైన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఇంకా ఫర్దర్గా మనం కొత్త సర్వీసులు ఇవ్వాల్సిన వాటికి ఇవ్వడానికి, ఇవన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అన్ని నాన్ స్లాబ్ సర్వీసెస్ కూడా మనము టైం బౌండ్ యాక్టివిటీ పెట్టుకొని ఆల్రెడీ మీ ఏడీలతో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మనము ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ఒక టైం బౌండ్ యాక్టివిటీ పెట్టుకొని వితిన్ 1 వీక్ 2 వీక్స్ నెక్స్ట్ మంత్ మనం ఏ నాన్ స్లాబ్ సర్వీస్ కూడా కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళి రీడింగ్ తీసే పరిస్థితి లేకుండా అన్ని స్మార్ట్ మీటర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ పనులు చేయాలంటే మీరు యాక్టివ్గా ఉండాలా, ఇది నా పనే అనే ఫీలింగ్ అని కలిగించుకొని సొంత పనిలాగా ఫీల్ అయ్యి మనం చేయగలిగినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. సో దయచేసి ఈ లైన్మెన్
ఏదో సన్మానం చేస్తున్నామంటే మనం గొప్పని కాదు, ఫీల్డ్లో ఉన్న వాళ్ళు గొప్ప కాదని కాదు, ఒకరిని సన్మానం చేస్తున్నామంటే అది టోటల్ ఆ కమ్యూనిటీని సన్మానం చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వాలా. నెక్స్ట్ టైం ప్రతిసారి వస్తూనే ఉంటాయి. మనకు 3 డిఫరెంట్ అకేషన్స్ లో మనము ఓఎన్ఎం క్యాడర్ ని సన్మానం చేసుకునేటటువంటి రోజులు వస్తాయి. ఒకటి వచ్చి ఆగస్టు 15th ఒకటిను, జనవరి 26th అండ్ లైన్మెన్ దివస్ డే. ఈ 3 days లో అందరికీ అవకాశం వస్తుంది. కష్టపడి పని చేయాలా, కష్టపడి పని చేసి ఈ అవకాశాన్ని తీసుకుంటే మనం కూడా నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు డయాస్ మీదకి వెళ్ళి మనం సన్మానం చేయించుకోవాలా అనే విధంగా ప్రతి ఒక్క లైన్మెన్ కష్టపడి పని చేయగలిగినప్పుడు మార్పు అనేది వస్తుంది, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేటటువంటి మన డిస్కామ్ లెవెల్ అవార్డ్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ కానీ మన డివిజన్ కి తెచ్చుకొని మనం ప్రౌడీగా, లాస్ట్ టైం మనం చూసాం కదా, ఒక అవార్డు వస్తే మనం సెక్షన్ లో ఒక పండగలాగా మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాం. తర్వాత వచ్చినటువంటి మొన్న జనవరి 26 తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం హసన్పురం గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రానికి ప్యాను, సాపలు, దుప్పట్లను మాజీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా గురువారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా మాట్లాడుతూ హసన్పురం గ్రామంలో ఉన్న అంగన్వాడీ స్కూల్ పిల్లలకు అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చైర్మన్ దరావత్ మోహన్ నాయక్ శ్రీకారం చుట్టారు. హౌసింగ్ రిటైర్మెంట్ ఏఈ ప్రేమేశ్వరరావు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా 3-4 వార్డుల్లో సమస్యలను ప్రజల వద్ద నుండి నేరుగా తెలుసుకున్నారు. ఇక ఎన్ఎస్పీ నందు 2 అంగన్వాడీ సెంటర్లను, ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సందర్శించారు. పిల్లలకు విద్యాబోధన ఎలా జరుగుతుందని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పౌష్టిక ఆహారం మెనూ ప్రకారం సక్రమంగా అందుతుందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలో ఇచ్చే గుడ్లు చిన్న సైజు ఇస్తూ పౌష్టికాహారం అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌష్టిక ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంటనే సిడిపిఓ నిర్మల జ్యోతితో ఫోన్లో మాట్లాడి ఈ విషయంపై దృష్టి సారించి కాంట్రాక్టర్తో మాట్లాడాలని అన్నారు. ఆయనతో పాటు వైస్ చైర్మన్ కోటేశ్వరి, కౌన్సిలర్లు బూకియా రాంబాయి, దాసరి, సుధారాణి, అధికారులు, మేనేజర్ నాగేశ్వరరావు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కాంబా మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన బ్లాక్ జెండాలు పట్టుకొని పీఎం మోదీ కాంప్రమైజ్ టీషర్ట్లను ధరించి భారీ ఎత్తున మహిళలతో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అలాగే అర్జిత్ సింగ్ పూరి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అని నినాదం చేస్తున్నటువంటి మోడీ, జఫా ఎస్టీ ఫైల్స్తో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు వచ్చినందుకు ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. తీవ్ర సైకో అయిన రేపిస్టు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారం చేసినటువంటి రేపిస్టుకి మంత్రి, పెట్రోలియం మంత్రికి సంబంధాలు కలిగి ఉండడాన్ని ఖండించారు. ఇదేనా మోడీ బేటీ పడావో బేటీ బచావో అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ సంఘర్షణకి మహిళా కాంగ్రెస్ తరఫున పోరాటం అన్నారు. సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ మా జిల్లాలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే జెఫ్రీ ఎస్టీమ్ అనే ఫైల్స్ లో మన యూనియన్ మినిస్టర్, పెట్రోలియం మినిస్టర్ అయిన కేంద్ర మంత్రి వారి పేరు వినపడడం ఎంతో దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఆ ఎస్టీమ్ ఫైల్స్ లో వీళ్ళ పేర్లు ఉండడం ఎంతో దురదృష్టకరం. వారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎస్టీమ్ ఫైల్ అంటే ఏంటి అనేది అంటే మన రేపిస్ట్ గురించి చెప్పాల్సింది ముందుగా మీకు. ఎందుకంటే జెఫ్రీ ఎస్టీమ్ అనేవాడు ఒక సాడిస్ట్, రేపిస్ట్ అండ్ సైకోయిస్ట్. వాడు మహిళలను కిడ్నాప్ చేస్తూ వారిపై అత్యాచారాలు చేసి ఎన్నో కేసులు తనపై ఉన్నాయి. వాడు ఇప్పుడు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఈమెయిల్స్ లో మన యొక్క ఇండియా యొక్క మంత్రుల పేర్లు వినపడడం ఎంతో గమనార్హం. మీరు చూసుకుంటే దీనికి మన పిఎం ఎంతో
మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు పిఎంని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి వారి దగ్గర మన భారతదేశ ప్రధానమంత్రి లొంగిపోయాడు. అందుకనే మేము నిరసన చేస్తూ మా మహిళా కాంగ్రెస్ తరఫున అందరం కూడా చూడండి టీ షర్ట్ల పైన పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసుకొని మేము నిరసన చేశాము. ఈరోజు బ్లాక్ డేగా వర్ణిస్తూ అలాగే బ్లాక్ జెండాలు పట్టుకున్నాము. అలాగే ఈరోజు మేము పాదయాత్ర ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అలాగే మేము సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కూడా చేశాము. ఎందుకంటే మన కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ గొంతుకను స్టార్ట్ చేశారు. మేము వారికి సపోర్ట్ చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఇక్కడ నిరసన తీస్తూ మన కేంద్ర పెట్రోలియం మంత్రి గారు హర్దీప్ సింగ్ పురి వారు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మేమందరం మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు నిరసన తెలియజేశాం. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా అనంతరం శుభానంద పార్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వీట్లు పంపిణీ చేసి వేడుకలను సాదరంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మణ్, ఆలయ మాజీ డైరెక్టర్లు మెంగాని అశోక్, గంధేసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, మాజీ సర్పంచ్ బందెల సత్యమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాడుగుల పవన్ శర్మ, రేవెల్లి నాగరాజు, మాచెల్ల బ్రదర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పట్టణంలోని బాణసంచా దుకాణాలను తహసీల్దార్ శివకుమార్, సిఐ యుగంధర్ తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ బాణసంచా దుకాణాలు నిల్వ ఉంచే గోదాములలో అనుకోకుండా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దుకాణదారులకు సూచనలు చేశారు. అగ్నిమాపక ప్రమాద నివారణ పరికరాలను వారు పరిశీలించారు. చట్టబద్ధ నిబంధనలను పాటిస్తూ దుకాణాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఆన్ చేసుకొని ఎత్తుకోవాలి. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయంలో 8వ వార్షిక మహోత్సవం సందర్భంగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు నిర్వహించారు. గ్రామాల నుండి ప్రజలు వచ్చి పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామికి అభిషేకం, అలంకరణ, కాయా కర్పూరం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1000 మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకం మరియు దాతలు మొదలయ్యారు. బాలాజీ, గురువయ్య స్వామివారికి వారి ఆభరణాలు, హస్తం, గద, పాదాలు, కిరీటం, ప్రభా ఇచ్చారు. కరకంబాడి పంచాయతీ తారక రామానగర్లో వెలసి ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు 8వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం హోమం, కలశ పూజ, పంచామృత అభిషేకం మరియు అలంకరణ అన్నీ చేయడం జరిగింది. 7 సంవత్సరాలు కానీ ఇది 8వ సంవత్సరం. ఈ సంవత్సరం దాతల సహాయంతో స్వామివారికి ఆభరణాలు, ప్రభ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా మాకు గ్రామస్తుల సహాయ సహకారాలు ఉండాలని, ఆలయ కమిటీ సభ్యుల సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఎల్లవేళలా శ్రీ అభయహస్త ఫస్ట్ స్థాపించేటప్పుడు ఏడేందో దారిలో గుడి కడతారని కూడా కొంతమంది అనుకున్నారు. ఆంజనేయ స్వామి అంటే ఎక్కువ హైవేలో ఎక్కువ దారుల పక్కనే ఉంటారు. ప్రతి ఒక్కరు రోడ్డు ప్రయాణం పోయే వాళ్ళంతా లారీలు కానీ బస్సులు కానీ ప్రతి ఒక్కరూ ఆయనని నిలిచి నమస్కారం చేసుకొని పోతారు. కరకంబాడి పంచాయతీలో ఆంజనేయపురం కాడ కూడా ఆంజనేయుల గుడి ఉంది. ఒక 20-30 ఏళ్ల క్రితం ప్రతి లారీ నిలిచి ఆయన్ని నమ్ముకొని ఆ డ్రైవరు మేము భద్రంగా మళ్ళీ మా ఇల్లు చేరాలని పోతారు. అట్లా ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని స్థాపించి ఇది 8వ సంవత్సరం కాబట్టి సంవత్సరానికి ఆయన భక్తుల్ని ఈడకి తెప్పించుకుంటున్నాడు.
సంవత్సరం ఇక్కడ కొంచెం రాజభోగంగా ఉత్సవం జరుగుతూ ఉంది. ప్రతి ఉత్సవాలు ఆయన ఉత్సవాలు కూడా ప్రతి ఉత్సవాలు చేస్తా అందరూ ఈడ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పడి ప్రతి ఒక్కరూ సహకరించి వాళ్ళకి తోసింది వాళ్ళోళ్ళు చేస్తున్నారు. ఆయన నేడు పెట్టిన తర్వాత ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.